ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 16 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకని చూచితిని. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. వ్యాఖ్యాన అంశం: ఒక బలిపీఠము, 2 సింహాసనాలు. 2వ భాగం. వ్యాఖ్యానాంశం: ఒక బలిపీఠము, 2 సింహాసనాలు. 2వ భాగం తీర్పు సింహాసనం. 2వ భాగం తీర్పు సింహాసనం. వ్యాఖ్యానం: అవును, ఇది తీర్పు సింహాసనం. కృప కానీ కనికరం కానీ ఇక్కడ లేవు. ఈ సింహాసనపు చుట్టుప్రక్కలలో ఎక్కడా బలిపీఠమును చూడలేం. ఇది కేవలం తీర్పు జరుగు స్థలం. ఇది వరకు సింహాసనం, దాని కాంతి మొదలైనవన్నీ ఉన్నాయి, కానీ బలిపీఠం కానీ దాని ఛాయలు కానీ లేవు. మానవుల జీవితాలు, వాటి నడవడికలు, గ్రంథాలు మాత్రమే ఉన్నాయి. పైగా అవి విప్పబడి నేరారోపణ చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతివాని జీవితం, ప్రవర్తన లిఖింపబడి ఉంది. కాబట్టి ఎవడును జనసందోహంలో పడి తప్పించుకోలేడు. వీలు లేదు. ప్రతివాడు తన క్రియల చొప్పున అని వ్రాయబడింది. కాబట్టి ఏ ఒక్కడు ఎంత మాత్రం ఈ తీర్పు సింహాసనాన్ని తప్పించుకోలేడు. ప్రియులారా, ఈ తీర్పు యొక్క స్వభావాన్ని గమనించండి. వాని క్రియల చొప్పున అని ఉంది. పరిశుద్ధాత్మ ప్రేరణతో అపోస్తలుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5, 6 వచనాల్లోనూ, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5, 6 వచనాల్లోనూ విస్పష్టంగా దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని చెబుతూ వారు చేయు క్రియలను ఆ భాగంలో పేర్కొన్నాడు. ఆ క్రియలన్నిటిని బట్టి వారికి తీర్పు పొందుతారు. సూక్ష్మంగా చెప్పాలంటే గొప్పవారేమి కొద్దివారేమి వారి క్రియల చొప్పున తీర్పు పొందుదురు. ఆ తీర్పు సింహాసనం ఎదుట నిలుచుట ఎంతో భయంకరమైన విషయం. ఆ రోజు ఆ సింహాసనం ఎదుట బారులు తీరి నిలిచిన వారిలో నుండి ఒక్కమారు అయ్యో నేను నశించి తిని అన్న శబ్దాలు లెక్కలేనన్ని కంఠాల నుండి ఎంత విదారకంగా వస్తాయో. పైగా అక్కడ ఏ బలిపీఠమూ లేదు, ఎగిరే శరాపులు లేరు, కాలుతున్న నిప్పులు లేవు. కనికరం గాని కృప ఏర్పాటు గాని లేని తావు అది. మరేముంటుంది? అగ్నిగుండం మాత్రం ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్న తీర్పు సింహాసనం ఎదుట నిలబడేవారు ఆరని అగ్నిని, చావని పురుగును మాత్రమే కలిగి ఉంటారు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రియులారా, మరి మీ పేరు జీవగ్రంథమందు ఉన్నదా? శుభములతో వందనాలు.